కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పరిశీలించుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఏమర్థమైంది? ఈ మాట ఎవరెవరికి ఇది నాకు అని అనుకుంటున్నారు? ఈ మాట నాకే. ఇలాంటి మాట దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని ఎవరెవరు అనుకుంటున్నారు? ఆ మాట ఏంటంటే, ఓ ఇర్మియా, అమ్మ కడుపులో నువ్వు పుట్టక మునుపే, అసలు ఇంకా నీ శరీరానికి అవయవాలు ఏర్పడక మునుపే నువ్వు నా దృష్టిలో ఉన్నావు. నేను నిన్ను ఎన్నుకున్న నిన్ను ఎందుకు ఎన్నుకున్నానంటే, ఈ ప్రపంచానికి ప్రవక్తగా నియమించాలని అనుకున్నా అని ఈ మాట నాతో మాట్లాడితే బాగుండు అని ఎంతమంది అనుకుంటారు? చేతులు ఎత్తండి. నాతో ఈ మాట మాట్లాడితే బాగుండు దేవుడు అని. వద్దు నాయన, నాకెందుకు అంటారా? రైట్. దేవుడు అన్నాడు ఇర్మియాతో, ఓ ఇర్మియా, ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, వాళ్ళెవ్వరూ నాకు కన్నులకు దృష్టికి కూడా రాలే. నువ్వు ఒక్కనివే నా దృష్టిలో ఉన్నావు, నేను నిన్ను ఎన్నుకున్నా. అప్పుడు ఇర్మియా అంటాడు, 6వ వచనం, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు ఇర్మియా అంటాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటే, ప్రవ్వా నువ్వు అంత మాట అనొద్దు, నేనెంత, నా వయసు ఎంత, ఇక్కడ బాలుడను అనుంది, కానీ ఒరిజినల్ ప్రింట్లో చూస్తే యవ్వనస్తుడు అని ఉంటుంది. నాకంత సీన్ లేదు. ఓ ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు కదా, నీ కన్నులు నా మీదకే వచ్చిన నాకొద్దు ప్రభు అన్నట్టు అంటాడు. అలా మాట్లాడొద్దు ఇర్మియా, భయపడకు, నేను నీకు తోడుంటా, దిగులు చెయ్యొద్దు. నేను చెప్పే మాటలు నువ్వేం చేయాలంటే, నేను ఒక మ్యాటర్ నీకు చెప్తా, నువ్వు వెళ్ళి అక్కడ ప్రకటించు, అంతే. ప్రకటిస్తారా? అదే దేవుడు మనకు ఒక మాట చెప్పాడు. దేవుడు ఇక్కడున్న మనకే ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి ఈ మాట బయట చెప్పండి. ఎంత ఈజీ పని, చేయొచ్చు కదా. కష్టమా సులభమా? దేవుడు అంటాడు ఇర్మియాతో, అర్థం కావడానికి చెప్పాను, ఇర్మియా నువ్వు కరెక్ట్ రూట్లో లేవు, తప్పు జరుగుతుంది అని చెప్పమనింది ఎవరితో అంటే, యెరూషలేం దేశానికే రాజుతో చెప్పమన్నాడు. వయసు ఎంత? 15 ఏండ్లు, 16 ఏండ్లు, 20 ఏండ్ల లోపు. ఈ 20 ఏండ్ల లోపు పిల్లోడు పోయి, రాజు నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావంటే రాజు ఊకుంటాడా? పక్కకు వారా అంటాడా అనడా? చిన్నపిల్లలు ఎవరైనా వచ్చి ఇది కరెక్ట్ కాదు నాన్న వాక్యము అని అన్నాడు అనుకో, పక్క జర్రా అని అంటామా అనమా? అలా అని ఇర్మియాను చాలాసార్లు కొడతారు. ఇర్మియా ప్రకటించే మాటలు మామూలు మాటలు కాదు. ఇర్మియాకు దేవుడు చెప్పిన మాటలు ఎలాంటివంటే, 14వ వచనం, 1:14. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఆ దేవుడు ఏం చెప్పాడంటే, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కుననున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచేదను. వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేము గుమ్మములలోను
యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. చాల్మా, చెప్పబడిన మాట ఏంటంటే ఇర్మియాతో, ఇర్మియా నేను నీకో మాట చెప్తాను. ఏంటి ఆ మాట అంటే, ఉత్తర దిక్కు నుండి కీడు వస్తుంది, ఆ దేశాన్ని జాగ్రత్త పడమను అని చెప్తాడు. ఉత్తర దిక్కు నుండి కీడు వస్తుంది, మీరు జాగ్రత్త పడండి అని చెప్తాడు. ఉత్తరపు దిక్కేదంటే బబులోను దేశం. బబులోను దేశము ఈ దేశం మీదికి దండెత్తి వస్తుంది. వచ్చినోడు మామూలోడు కాదు, వాడు క్రూర మృగము లాంటోడు. వచ్చాడా పీకలు కోసుకొని పోవడం తప్ప ఇంకో మాట వాని దగ్గర ఉండదు. ఎందుకంటే వాని భాష మీకు రాదు, మీ భాష వానికి రాదు. అంతలోపు మీరు మారు మనసు పొందండి, మీ పద్ధతులు మానుకోండి అని చెప్పి ఇర్మియా వాళ్ళకు అంటాడు. ఇదేదో ఇప్పుడు జరిగిన మాట కాదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 49వ వచనం చదవండి ఒక్కసారి. యెహోవా దూరమై ఉన్న బూదిగంతం నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనము గద్ద ఎగిరి వచ్చినట్లుగా నీ మీదికి రప్పించును. మీరెప్పుడైతే దేవుని మాట వినకపోతే నేనేం చేస్తానంటే, దేవుడు ద్వితీయోపదేశ కాండంలోనే చెప్పాడు. ఏమని చెప్పాడు? 1400 సంవత్సరాల క్రితమే ఏమని చెప్పాడంటే, మీరు గనక నా మాట వినకపోతే మీ మీదికి వేరే వారిని రప్పించినోడు వాడు ఎలాంటోడు అంటే, నువ్వు అయ్యా నన్ను విడిచిపెట్టు, నేను మంచోని అంటే కూడా వానికి భాష అర్థం కాదు, వాడిని తిట్టినట్టే ఉంటుంది. ఒరే వీడేంద్ర నన్ను తిడుతున్నాడని వాడు చంపిపోతాడు. అలాంటోడు వస్తాడు నీ మీదికి, నా మీదికి. అలాంటి వ్యక్తులను నేను రేపుతా. వచ్చినోడు మిమ్మల్ని కటాక్షించకుండా గద్ద వచ్చి కోడి పిల్లల్ని ఎలా ఎత్తుకుపోతుందో అలా ఎత్తుకుపోయేటువంటి జనాన్ని మీ మీదికి తెప్పిస్తా అని చెప్పి, ఆ చెప్పింది ఈరోజు నెరవేరబోతోంది, జాగ్రత్త అని చెప్తాడు. ఈ మాట ఈయన ఎవరికి చెప్పాలి? పైన ఉన్నటువంటి రాజుకు చెప్పాలి. రాజు ఎవరంటే యెహోయాకీము. క్రీస్తుకు పూర్వము 626-27 సంవత్సరాల మధ్యలో ఈయన సువార్త ప్రారంభిస్తాడు. ఏమని చెప్తాడంటే, ఉత్తర దిక్కు నుండి కీడొస్తుంది, జాగ్రత్త అని చెప్తాడు. కోట్ల ఆస్తులు ఉన్నాయి మనకు అనుకుందాం, బాగా మంచిగా అన్నీ ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఇంటి ముందుకి బుడబుడకలోడు వచ్చి ఏమంటాడంటే, మేవన్నీ పోతాయి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు అన్నాడంటే నమ్ముతామా మనం అన్నమాట? బొత్తిగా నమ్మం. మా ఇల్లు ఎంత ఎత్తుందిరా, నా దగ్గర ఉన్న ఆస్తి ఎంత ఉందిరా, ఇంటి ముందు కారు చూర్రా, మస్తుగా చెప్తాం. 2 ఏళ్ళకి జరుగుతుందిరా అంటే మనం నమ్మం. ఎందుకంటే మన దగ్గర ఉన్నది అంత. ఈ ఇర్మియా వచ్చి కరెక్ట్గా ఉత్తర దిక్కు నుంచి కీడు వస్తుంది, వాడు వస్తాడు మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాడు, మీరు మారుమనసు పొందకపోతే అని చెప్పేటప్పుడు దేశము సస్యశ్యామలంగా ఉంది, మంచి పంటలు బాగా పండుతున్నాయి, అన్ని రకాలుగా వర్షం పడుతుంది, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి నీ దేశం నాశనం అవుతుందంటే నమ్ముతారా? వీడు దేవుని ప్రవక్త అంట, దేవుడినికి చెప్పినాడంట. పిల్లోడు ఎప్పుడు ఆ యూట్యూబ్లు చూసి మెసేజ్లు చూసి తిక్కలేసింది దీనికి అని అనుకుంటారు ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో ఈయన వచ్చి ప్రకటించిన సువార్త ఏదంటే 2వ అధ్యాయం 13వ వచనం. 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవుడు అన్నమాట ఏంటంటే, నా ప్రజలు, మొదటి నేరం వాళ్ళ మీద, నా ప్రజలు 2 నేరాలు చేసి ఉన్నారు. అందులో మొదటి నేరం ఏంటంటే, నన్ను వదిలిపెట్టి బ్రతుకుతా అన్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతా అన్నారు. అలాంటి బ్రతుకు ఎలాంటిదంటే, ఒక కుండ తీసుకుందాం, అంతెందుకు, ఇప్పుడు మనం వాటర్ పట్టుకునేది అది ఉంది, ట్యాంక్ ఉంది, ట్యాంకుకు ట్యాప్ తిప్పేసి
ఫుల్ నీళ్ళు పోసి పెట్టామనుకో ఏమవుతుంది? మధ్యాహ్నంకి వచ్చి నీళ్ళు తాగితే నీళ్ళు ఉంటాయా? ఒకటోసారి తాగగలమా? తాగలేము. రైట్. అలానే దేవుణ్ణి విడిచిపెట్టి భూమి మీద సంపాదించుకోవడానికి వాటికి వీటికని అవని ఇవని నువ్వు నేను ఎన్ని తిరిగినా ఆ ట్యాప్ తిప్పేసిన దాంట్లో నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓ నా ప్రజలారా, మీరు దేవుణ్ణి వదిలిపెట్టి బ్రతుకుతా అన్నారు, వాక్యానికి దూరమై బ్రతుకుతా అన్నారు, మీ ఇష్టానుసారంగా బ్రతుకుతా అన్నారు, మీకు నచ్చినట్టు బ్రతుకుతా అన్నారు. మీరు చేస్తున్న తప్పేంటంటే వాక్యాన్ని పక్కన పెట్టి బతుకుతా అన్నారు. ఈరోజు ఏం వారం? ఈరోజు ఏం వారం? ఆదివారం. రైట్. ఈ ఆదివారం పొద్దున మనం వాక్యం వింటాం, సాయంత్రం వరకు నెమరేసుకుంటాం. సోమవారం మన పరిస్థితి ఏంది? ఇష్టానుసారంగా బ్రతుకుతాం. సోమవారం సాయంత్రం మళ్ళీ దేవుడు గుర్తొస్తాడు, కొంతసేపు కూర్చుంటాము, ప్రార్థన చేసుకుంటాము, అయిపోయింది. ఆ కొద్దిసేపు అయిపోతేనే వెంటనే మొబైల్ పట్టుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తా అన్న, మొబైల్ పట్టుకొని రాత్రి 9, 10, 1, 12 నిద్ర వచ్చేంత వరకు చూస్తాం. ఆ రోజుటికి అయిపోయింది. పొద్దున్న లేస్తాం, రాత్రంతా మంచి నిద్రనిచ్చావని థ్యాంక్స్ చెప్తాం. మళ్ళీ మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. ఆ రోజంతా ఇష్టానుసారంగా బ్రతికి మళ్ళీ సాయంత్రం గుర్తొస్తాడు దేవుడు, మోకరిస్తాం. పొద్దున్నుంచి నన్ను మంచిగా పాడావని థ్యాంక్స్ చెప్తాం. అయిపోయా. ఆదివారం వచ్చేసరికి ఇంకొంచెం భక్తి ఎక్కువవుతుంది, ఒంటి మీదకి తెల్ల బట్టలు వస్తాయి. వెంటనే ఈరోజు ఆదివారం ఉపవాసం గుర్తొస్తుంది, వాక్యం గుర్తొస్తుంది, పాటలు గుర్తొస్తాయి, అన్నీ గుర్తొస్తాయి. సాయంత్రానికి అయిపోయా. ఇలా చేసుకుంటూ నేను కూడా భక్తున్నే అనే ఫీలింగ్లో మనం బతికిపోతా అన్నాం. ఒక్క ఆదివారానికి తప్పితే మిగతా రోజుల్లో ఆదివారం బ్రతికినట్టు బ్రతకడం లేదు. మనం పేరుకు మాత్రము నా దేవుడు యేసు ప్రభువు, స్వార్థ ప్రకటిస్తాం, దేవుని గురించి గొప్పగా చెప్పుకుంటాం, మన దేవుడు గొప్పోడని చెప్తాం. ఆ గొప్ప వ్యక్తిని కలిగి ఉన్న మనము ఆ గొప్ప వ్యక్తి ఎలా బ్రతికాడో అలా బ్రతకలేం. పేరుకు మాత్రం నా దేవుడు దేవుడే. విగ్రహారాధన చేసే వాళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్తాం, మేము మాత్రం దేవుని రాజ్యంలో ఉంటామని చెప్పుకుంటాం. మనకే దేవునితో సంబంధం ఉండదు. ఇదే మాట వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వస్తుంది, పేరుకు మాత్రం దేవుని కలిగి ఉన్నారు, వాళ్ళ గుండెల్లో దేవునికి స్థానం లేదు. పేరుకు మాత్రము నా దేవుడు యేసు ప్రభు అని క్యాడర్ మెడలో తగిలించుకున్నారు, నా దేవుడు యేసు ప్రభు అని. వారికి మనకు ఆ దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నాం. ఇలాంటి బ్రతుకుతూ ఇతరులకు మళ్ళీ మనం తీర్పు తీరుస్తాం. మీరు అలాంటోళ్ళు, ఇలాంటోళ్ళు, మేము గొప్పోళ్ళం, మేము మంచోళ్ళం, మా తెల్లబట్టలు చూడు, మమ్మల్ని చూడు. ఒక్కసారి నిజంగా ఈ తెల్ల బట్టలకు తగినట్టు మనం బ్రతుకుతున్నామా? హృదయాలను పరిశీలన చేసుకుందాం. మొన్న ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం నుంచి 11:30, 12 అయింది. ఢిల్లీ దిగినాం. దిగి మా పెట్టబెడ సర్దుకొని బయటకు వచ్చినాం. బయటకు వస్తేనే 10 మందిలో ఒకడు సిగరెట్ తాగుతా అన్నాడు. అంతమందిలో సిగరెట్ తాగుతా అంటే అనిపించింది, ఒరే పనికి మాలినోడా, నువ్వు ఒక్కనివి సిగరెట్ తాగితే ఇంతమంది ఈ పొగను పీల్చాలి కదరా, కొద్దిగానే ఇంకిత జ్ఞానం లేదురా నీకు, కడుపు కన్నం తింటావు, గడ్డి తింటావు అని సిగరెట్ తీసేద్దాం అనుకున్నా. నేను దగ్గరికి పోయి పక్కనున్న ఆడేమో మన చేతిలో తీసుకొని తాగదు. యవ్వనస్తురాలు ఆ మనిషి చేతిలో తీసుకొని ఈమె తాగుతుంది. ఏం చెప్పాలి? మనం ధన్యులం. నేను అన్న అక్కడ ఉన్నానతో, అన్న హైదరాబాద్ కంటే ఢిల్లీ చాలా మేలునా, ఎందుకంటే దుస్తులు నిండుగా ధరిస్తారు, షర్ట్ వేసుకుంటారు, షర్టు పైన స్వెటర్ వేసుకుంటారు, స్వెటర్ పైన కోట్ వేసుకొని కోటు పైన ఇంకో కోట్ వేసుకుంటారు. అంతగా కప్పుకుంటారన్న ఇక్కడ అంటే నీ మొహం తమ్ముడా, ఇది చలికాలం, ఆ చలి తట్టుకోలేక కప్పుకుంటున్నారే తప్ప వీళ్ళ వీరంగం అనేది మనం చూడలేము. క్లబ్బులకు పబ్బులకు అలవాటైపోయినారు వీళ్ళు. దేవునికి కాదు, క్రైస్తవులే. సండే వస్తారు, చైర్స్ మీద కూర్చుంటారు, హల్లెలూయా అని 2 సేపు పాటలు పాడతారు, మళ్ళీ వెళ్తారు. సిగరెట్లు బీడీలు, వాళ్ళకు బీడీలు కాదులేండి,
సిగరెట్లు అన్నవి కామన్ వాళ్ళకు, మనం చాక్లెట్లు తిన్నట్టే వాళ్ళకు. అంతగా ఈ సమాజం అన్నది చెడిపోయింది. వాళ్ళ కాలానికి అంత చెడిపోతే మనం కూడా అంతగా సిగరెట్లు తాగకపోయినా మన జీవితంలో కూడా దేవునికి స్థానం లేదు అంటున్నా. గొప్ప గొప్ప వ్యక్తులకు హృదయాల్లో స్థానం ఇచ్చినంత జీవం కలిగిన దేవునికి వాక్యానికి స్థానం ఇచ్చే స్థితిలో మనము లేము. ఆ కాలం ఇర్మియా వాళ్ళతో చెప్పినట్టు ఈరోజు దేవుని వాక్యం మనకు చెబుతాంది. మీ హృదయాల్లో నా మాటలకు స్థానం ఇవ్వండి, దైవజనులకు కాదు. అట్లని వాళ్ళు ఏదో తక్కువ చేసి మాట్లాడాలని కాదు, వాక్యానికి మొదటి స్థానం ఇద్దాం. ఆత్మీయ జీవితంలో ఈ వాక్యానికి మొదటి స్థానం ఇస్తే ఆ వాక్యం అన్నది మనల్ని కరెక్ట్ రూట్లో నడిపిస్తుంది. ఈరోజు నేను కర్నూలు పోవాలనుకుంటున్నా, బస్ స్టాండ్కి వెళ్ళినా నన్ను ఏ బస్ ఎక్కిస్తారు? కర్నూలు బస్ ఎక్కిస్తారు. అట్లా కాకుండా ఆత్మకూరు బస్ ఎక్కి నేను కర్నూలుకి పోతున్నా అంటే బాబాయ్ ఏమంటాడు? మధ్యలోనే దిగంటాడు. అంతేనా కాదా? టికెట్ కూడా కొట్టాడు. అట్లా వెళ్ళేదారి కరెక్ట్ అనుకొని రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తున్నామేమో. ఆ రాంగ్ రూట్ కాదని తెలుసుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. ఆ వాక్యము మనకు సరైన రూట్ను చూపిస్తుంది. వీళ్ళంతా రాంగ్ రూట్లో వెళ్తుంటే అప్పుడు ఇర్మియాని ఏర్పరచుకొని, ఓ నా ప్రజలారా, మీరు వెళ్ళేది రాంగ్ రూటు, మీరు మనుషులను ఆధారం చేసుకొని ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు, అటు కాదు మీరు వెళ్ళాల్సింది, వాక్యం యొద్దకు రండని ఇర్మియా పిలిచాడు. 4వ వచనం, 3వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 4వ వచనం. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవనుకొని నన్ను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. చాల్మా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. మందిరంలో నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నా తండ్రి, చిన్నప్పటి నుండి నీవు నాకు చెలికాడవు కావా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకొని నన్ను నీవు చేయదలచిన దుష్కార్యమును చేయుచూనే ఉన్నావు. మోకరిస్తావు, ఈరోజు ప్రార్థన చేస్తావు. నీవు నా దేవుడవు, నేను నీ కుమారుడను, నీ కుమార్తెను, నా మీద కోపం చూపుతావా? నువ్వు కోపము చూపినను నన్ను ప్రేమిస్తూనే ఉంటావు అని అంటావే తప్ప నీవు చేసే పాపాన్ని మాత్రం మానుకోవు. ఇర్మియా గ్రంథంలో వీళ్ళతో అంటున్న మాట, నీవేదైతే పాపంలో ఉన్నావో ఆ పాపాన్ని మాత్రం మానుకోవు, ప్రార్థనను కూడా మానుకోవు. ఒక పక్క ప్రార్థన చేస్తుంటావు, దేవా దేవా స్తోత్రం ఆమెన్ అంటావు, హల్లెలూయా అంటావు, పాటలు పాడతాము, స్తుతిస్తాము, గణపరుస్తాం. కానీ మన జీవితాల్లో కూడా ఎక్కడో మూలన దాక్కున్నటువంటి పాపాలు ఇంకా ఉన్నాయి. అవి మాత్రం మానుకోవు. నా దేవుడు నా మీద కోపం చూపునా, నేను ఆయనకు చెలికాడను గాన, ఆయన నాకు చెలికాడు కాడా, నా తండ్రి నా మీద కోపం చూపుతాడా అని అనుకుంటావే తప్ప నీవు చేస్తున్న పాపాన్ని మాత్రం మానుకోవు. ఇర్మియా రెండోసారి వాళ్ళతో చెప్పడం, ఒకటి దేవుణ్ణి వదిలిపెట్టి బ్రతికారు, రెండోది మీ పాపాన్ని ఇంకా మీరు మానుకోవడం లేదు. చాలామంది మన ఆత్మీయ జీవితాల్లో చూస్తే ఎవరి జీవితాల్లో వాళ్ళకంటూ కొన్ని బలహీనతలు అనేటివి ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈరోజు ఈ మాటను బట్టి దేవుని సన్నిధిలో చివరిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ఇష్టం లేదు ఈ పాపంలో బ్రతకాలని, ఈ బలహీనతల్లో బ్రతకాలని నాకు ఇష్టం లేదు నాయన. నాకు ఒక్కసారి నువ్వు సహాయం చేస్తే దీని నుంచి బయటికి రావాలనుకుంటున్నాను అని మనము గనక ప్రార్థన చేస్తే జీవం కలిగిన దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదనుకో, ఒకానొక రోజు ఆ కాలంలో ఉత్తర దిక్కు నుంచి కీడెలా వచ్చిందో ఈ కాలంలో కూడా ఒకానొక రోజు మన ప్రాణం పోయే స్థితి ఉంది, రోజు ఉంది. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు. ఎవరి బ్రతుకులకు గ్యారంటీ లేదు కదా. నేను ఇంకొక 2 గంటలు ఎక్కువ బ్రతుకుతాను చెప్పడానికి వీలు లేదు కదా. చచ్చిన తర్వాత దేవుని దగ్గర ప్రత్యక్షం అవుతాం కదా. ప్రత్యక్షమైనాక దేవుడు అడుగుతాడు, నాయనా వాక్యం ద్వారా చెప్పా,
మనుషుల ద్వారా చెప్పా, నీకే స్పష్టంగా చెప్పా. నీ జీవితంలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి, వాటిని మానుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని. నువ్వు వినకపోతేవి. వినని నీవు ఇక్కడికి వచ్చి నేను నీతో ఉంటాంటే నేను ఒప్పుకోను. కాబట్టి నా దగ్గర నీకు తావు లేదు, కిందికి వెళ్ళు అంటాడు. ఏం చేయాలి? సినిమాలు చూడకపోతిమి, సీరియల్ చూడకపోతిమి, సుఖం ఈ భూమి మీద బతకకపోతిమి, తీరా అక్కడికి పోయినాక ఆ సుఖము లేకపాయా. ఏం చేయ? కాబట్టి నువ్వు నేను అనుకున్నంత ఈజీ మనిషి కాదు దేవుడు, నిక్కచ్చి అయిన దేవుడు. అక్కడికి పోయిన తర్వాత వాక్యాన్ని ఎదురుపెట్టి మాట్లాడతాడు ఆయన. ఈ బలహీనత నీలో ఉండకూడదు, నాలో ఉండకూడదు, మనలో ఉండకూడదు. ఇందులో నేను చెప్పాను, నువ్వు చదివి పేపర్ తిప్పుకుంటూ పోయావు, లేదు రెడ్డింగ్ పెన్తో టిక్కు కొట్టుకుంటూ పోయావు, కానీ మాటినలేదు నువ్వు అని ఆ రోజు దేవుడు మనతో అంటే. కాబట్టి నీ ఆత్మీయ జీవితానికి, పరలోక రాజ్యం వెళ్ళడానికి కారణం కేవలం నువ్వు నేను మాత్రమే. నీ ఆత్మీయ జీవితం పైన ఎవరూ అధికారి లేడు. మన ఆత్మీయ జీవితం పరలోక రాజ్యానికి చేరడానికి నీకు ఇచ్చినటువంటి మాన్యువల్ ఏదంటే కేవలం ఈ వాక్యం మాత్రమే. రెండోది, ఈ వాక్యం అర్థం అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడున్నాడు. రాయించిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇప్పుడు నేను ఒక పుస్తకం రాశా, మొత్తం అంతా కలిపిరాత రాశా, ఇంగ్లీష్లో రాశా, మీకు ఇచ్చి చదవండి అన్న. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదివారు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అర్థం కాలేదనుకో, ఎవరి దగ్గరకు వస్తారు ఆ పేపర్ తీసుకొని? రాసిన వ్యక్తి దగ్గరకు వస్తే, ఓహో ఇది జెండు బామ్ అంట అని చెప్తా, అంతే, ఏం లేదు. రైట్, అయిపోయింది. ఎందుకంటే రాసిన నాకు తెలుసు కదా అది జెండు బామ్ అని. అట్లా నువ్వు నేను వెళ్ళాల్సింది దేవుని యొద్దకి, పరిశుద్ధాత్మ దేవుని. ప్రవ్వా, నాకు వాక్యం అర్థం కాదు నాయన, వాక్యాన్ని అర్థమయ్యేటట్టు సహాయం చేయంటే, తండ్రి కొడుకు పక్కన కూర్చోబెట్టుకొని ఎలా నేర్పిస్తాడో జీవం కలిగిన దేవుడు అలా నేర్పిస్తాడు. అంతగా ఆయన ఆశపడుతుంటాడు. దేవుని ఒక 10,000 అడుగు, ప్రవ్వా రేపు అప్పు కట్టుకోవాలి 10,000 అంటే అదన్నా లేట్ అవ్వచ్చేమో, కానీ వాక్యం అర్థం అవ్వడం లేదు అంటే అర సెకండ్ కూడా దేవుడు ఊరుకున్నాడు. అంత తొందరగా మన దగ్గర వచ్చి కూర్చొని మాకు వాక్యం నేర్పించడానికి ఆయన ప్రయాసపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉన్నది నీకు నాకు వాక్యాన్ని అర్థం చేయడానికి. మెయిన్ ఏంటంటే రైట్, ఆయన మనకు గైడెన్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి తెలియని ప్రాంతానికి వెళ్ళాలంటే ఏం చేస్తాము? మ్యాప్ పెట్టుకుంటాం. ఈ మ్యాప్ అయినా మనల్ని మోసం చేస్తాయి. పొద్దున్నే ఆ ట్యాంక్ బండు, ఆ బండు, ఈ బండు, 4 బండ్లు తిరిగిన తర్వాత ఆకలి అయ్యింది. దాంట్లో చూస్తే 4 గంటలకు బిర్యానీ ఉందంట, 4 AM బిర్యానీ అంటారు దాన్ని. పొద్దున్నే 4 గంటలకు క్యూలు కట్టింటారు, 100 మంది ఉంటారు. ఇట్లా చేనులంతా నిండిపోయితే ఆ బిర్యానీ తినడానికి, పొద్దున్నే 4 గంటలకు మోంగడకకుండా తినడానికి. ఈ బిర్యానీ కొరకు అని అటు నుంచి లొకేషన్ పెట్టుకున్నాడు. పొద్దున్నే 4 గంటలకు లొకేషన్ పెడితే ఇంకా తీసుకుపోయింది. దాన్ని గేట్ ఓపెన్ అయ్యింది. లోపలికి పోతే అదేంది, శ్మశానం లేకపోయింది. మ్యాపు మళ్ళీ ఎనికి తిరిగి వచ్చినారు. అట్లా మ్యాప్ అయినా నిన్ను నన్ను మోసం చేయొచ్చు, ఒకదారి కాకపోతే ఒకదారికి తీసుకుపోవచ్చు. ఒకవేళ మనిషి అయినా నిన్ను అటు ఇటు తీసుకుపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేయడు అంటున్నా. ఆయన ఇచ్చే రూటు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏమాత్రం మార్పులు చేర్పులు ఉండవు. నేను అనుకో, నాకు తెలిసిన మైండ్తో నీకు ఆలోచనలు ఇవ్వచ్చు, కిందున్నోళ్ళు ఎవరైనా మనకు తెలిసిన అనుభవంతో ఆలోచనలు ఇవ్వచ్చు. జీవం కలిగిన దేవుడు నిన్ను నన్ను దారి తప్పనియాడు. నేనేమంటున్నా అంటే ఆయనను ఆశ్రయిద్దాం అంటున్నా. మన జీవితంలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి, మీరెవరికి చెప్పుకోకండి. దేవునిలో చూసేటోళ్ళు ఎవరు లేరు ఈ కాలాన. నువ్వు బలహీనత ఉందని చెప్తే రేపు పొద్దున నాకు 1 సంవత్సరానికి గుర్తొస్తుంది. నువ్వు బలహీనత మానుకున్నా కూడా నాకు గుర్తొస్తుంది ఆ బలహీనత. అలాంటోడు ఇలాంటోడు అన్నటువంటి ఆలోచనలు నాకు పుడతాయి. ఎందుకంటే నేను మనిషిని కాబట్టి. నీ బలహీనత నీ దేవునితో చెప్పుకో. క్షమించవలసింది ఆయన, నేను కాదు, మనము కాదు. జీవం కలిగిన దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకొని, ప్రభా నాకు దీంట్లో బ్రతకాలన్న ఆశ లేదంటే జీవం కలిగిన దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడు. మందిరానికి వస్తున్నారంట కానీ పాపాన్ని మానుకోవడం లేదంట. ఇవన్నీ అనుకుంటూ 2వ అధ్యాయం 35వ వచనం, అయినను నీవు
నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయేనని చెప్పుకొనుచున్నాను. ఇదిగో, పాపము చెయ్యలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగినది. చాల్మా, దేవుడు ఏమన్నాడంటే, నన్ను విడిచిపెట్టి మీరు బ్రతుకుతున్నారు, మందిరానికి వస్తున్నారు, మందిరంలో ఉంటున్నారు, కానీ మీ పాపాన్ని మీరు మానుకోవడం లేదు అని చెబితే వీళ్ళు చెప్పిన వ్యక్తితో అంటున్నారంట, నేను నిర్దోషిని, నాలో ఏ పాపము లేదు, నేను పర్ఫెక్ట్, ఏది తప్పు నాలో లేదని మీరు అంటున్నారే. దేవుడు తప్పులున్నాయని చెప్పిన మాలో తప్పులు లేవని మీరు అనుకుంటున్నారే, దాన్ని బట్టి మీకు నాకు వ్యాజ్యం ఉంది అంటాడు. దేవుడు వాక్యం ద్వారా కానీ ఎవరి ద్వారానైనా సరే, చిన్న పిల్లోని ద్వారానైనా ఇది తప్పని మనకు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్గా మోకరించి తప్పును ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, నేనే ఉన్నా, లేకపోతే నాకే ఉన్నారు, ఎవరైనా చిన్నపిల్లోడు వచ్చి అన్న నువ్వు పలానా కాలంలో తప్పు చేసావు అంటే వెంటనే నేనేం చేయాలంటే ఆ పిల్లోని దగ్గరనే ఒప్పుకోవాలి ఫస్ట్. నిజమేనాయనా, నేను తప్పు చేశాను, నాది తప్పైంది, క్షమించు అని అతని దగ్గర ఒప్పుకొని వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళి, ప్రభువా నేను ఘోరమైన పాపిని నాయనా, నన్ను క్షమించు నాయనా, నన్ను పరిశుద్ధపరచు అని ఒప్పుకునే స్థితిలో మన ఆత్మీయ జీవితం అనేది ఉండాలి. దేవుడు అంటున్నమాట, నీలో పాపం లేదని నువ్వు చెప్పుకుంటున్నవే, ఆ మాటను బట్టి నీకు నాకు గొడవ ఉంది, చూసుకుందాం రా అంటున్నాడు దేవుడు. ఒకటి, దేవుణ్ణి వదిలిపెట్టి బ్రతికారు. రెండోది, మందిరానికి వస్తున్నారు, పాపాన్ని మానుకోవడం లేదు. మూడోది, పాపముందని చెబితే నాలో పాపము లేదని చెప్పుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఈ నిందలన్నీ మోపి ఇవన్నీ ఎవరికి చెప్తా అన్నాడు? ఈ మాటలన్నీ ఇవన్నీ ఎవరికి చెప్తా అన్నాడు? ఎవరికి చెప్తా అన్నాడు? ఇజ్రాయేలు ప్రజలకు, అలానే పైనున్న రాజుకు. ఈ మాటలన్నీ ఒక రాజుకు చెప్తే ఒప్పుకుంటాడా? అయ్యా, పెళ్ళి కరెక్టు కాదు, నువ్వు చేసిన పనిలో దేవుని కంటే పెళ్ళికి మీరు ఎక్కువ విలువిచ్చారంటేనే ఓ వారానికి దట్టకలేక పుట్టకు పాలు పోసుకునేటోడానే, ఆఫ్టర్ ఆల్ 3000 మందికి హెడ్ నువ్వే ఇట్టంటే ఇజ్రాయేల్ దేశానికి హెడ్. ఆ మనిషి ఒప్పుకుంటాడు ఈ మాటలు చెప్తే? ఈ మాటలు 3000 మందికి హెడ్ అయినటువంటి ఒక వ్యక్తికి చెబితేనే ఆ మనిషే ఒప్పుకోకపాయా, ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించే వ్యక్తికి నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి బ్రతుకుతా అన్నావు, పాపం చేస్తున్నావు, పాపం ఉందని చెప్తే ఒప్పుకోవడం లేదు, జాగ్రత్త ఉత్తర దిక్కు నుంచి కీడు వస్తుందంటే ఆ మనిషి ఒప్పుకుంటాడా? ఆ మనిషి కాడ కత్తులు లేవు, సైన్యం లేదా? ఈ మాటలు వెళ్ళి ఆ మనిషికి చెప్పాలి. చెబితే ఇంకో విషయం చూద్దాం. దేవుడు ఎప్పుడు కూడా మన నుంచి ఏం కోరుకుంటాడంటే 7వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. చాల్మా, ఫస్ట్ మీరు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నేను మీకు దహన బలులు 5 బలులు ఉన్నాయి. ఏవేవి అవి? దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులు ఇవ్వండి నాకు అని నేను చెప్పలే. నేను ఒక్కటే మాట చెప్పిన మీకు. ఆ మాట ఏంటంటే, నా మాట విని నా మాట ప్రకారం నడుచుకోండి అన్నదే నేను చెప్పింది మీకు. నేను చెప్పిన మాట ఏంటి? ఈ మాట, నా మాట అంటే నా మాట కాదు, నేను చెప్పినట్టు వినమని కాదు, వాక్యంలో ఉన్నది ఉన్నట్టు మీరు బ్రతకండి. ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏం అడగను. నాకు మీ నుంచి ఏమీ వద్దు. ఈ భూమి మీద మీరు చేయాల్సిన పని ఏంటంటే బైబిల్ చదవండి, బైబిల్ ఎలా ఉంటే అలా బతకండి, చాలు. దీనికి మీరు ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు. అర్థమవ్వకుంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆశ్రయించండి. జీవం కలిగిన దేవుడు మీకు సమాధానం ఇస్తాడు.
మీరు ఆశ్రయించాల్సింది ఈ అక్షరాన్ని, ఈ పేపర్లను. ఈ పేపర్ మీకు అర్థం అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకున్నాడు. నేను ఇంతకు మించి మిమ్మల్ని ఏం అడగలేదే. మీరిచ్చే బలులు నేనేమైంది తింటానా? నాకు అవసరం లేదు కదా. మీరు చేయాల్సిందంతా వాక్యం చదవండి, వాక్యానుసారంగా బ్రతకండి. ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏం అడగడం లేదు. ఇలా చేస్తే ఒక లాభం ఉంది. ఏంటి ఆ లాభం? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మంచి మాట, నిజమే. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ఇంకా పరలోక రాజ్యం ఒక్కటేనా? ఇంకేమిస్తాడు? ఎంతమందికి పరలోక రాజ్యం కావాలి? అందరం చేతులు ఎత్తాం, నేను కూడా ఎత్తా. ఈ భూమి మీద అవసరాలు ఎంతమందికి తీరాలి? అప్పులు తీరాలని వద్దా? అవి అట్లే ఉండనని కోరుకునేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం కూడా బాగా అవ్వాలి కదా. లేదా అది అట్లే ఉండనని కోరుకునేటోళ్ళు ఉన్నారా? సొంతం ఇల్లు లేదు, ఓ చిన్న ఇల్లు, పెద్ద హంగుల ఆర్భాటాలు లేకపోయినా ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలన్న ఆశ ఉండదా? ఇవి కూడా తీరాలనా వద్దా? ఒక క్రైస్తవునికి తీరాలనా వద్దా? తీరాలంటే ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధని, నీవు నీ దేవుడైన మన దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా, నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి, ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆశీర్వాదం ఎక్కడుందంటే వాక్యాన్ని పాటించడంలో ఉంది. దేవుడు చెప్పిన మాట. నా దగ్గరకు వస్తే ఆశీర్వాదం వస్తుందని నేను చెప్పలేను, ఎందుకంటే అది దేవుడు నాకు చెప్పని మాట. దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు ఆశీర్వాదం. దేవుణ్ణి ఆశ్రయించడము అంటే ఆయన మాట ప్రకారం బ్రతికితే ఆశీర్వాదం. వాక్యం చూద్దాం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు రాశాం. ఏమని రాశాము? మొదటిది ఏంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. రైట్. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉందాం. జనులు నా నిమిత్తం మిమ్మల్ని హింసించి, నిందించి, చెడ్డగా మీ మీద మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలమధికమగును. ఓహో, ఒక వ్యక్తి తిడితే సంతోషించి ఆనందించాలి. దేవా నీకు స్తోత్రం. అట్లా మొత్తం అన్నీ రాసి పెట్టుకుందాం, ఇవి నేను చెయ్యాలి అని. చెడు చూపులు ఎప్పుడైతే చూస్తామో అది వ్యభిచారంతో సమానము. తన సహోదరు మీద కోపపడువాడు నరకాగ్నికి లోనగును. ఇలాంటివన్నీ రాసి పెట్టుకుందాం. మిమ్మల్ని ప్రేమించే వారికే మీరు కూడా వందనాలు చెప్తే ఏం లాభము? ద్వేషించే వారికి కూడా వందనాలు చెప్పండి. ఇలాంటివన్నీ రాసి పెట్టుకుందాం. రాసి పెట్టుకొని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఆశీర్వాదాలు మన ఎంబడి ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తాయి. రైట్. అదే మాటనే మత్తయి సువార్త 6వ అధ్యాయము కింది నుంచి 2వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ఆ దేవుని రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటగా మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీకు ఏమేం కావాలని అవన్నీ దేవుడు ఇస్తాడు. దేవునికి తెలుసు కదా. మొన్న బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయించాము. బాబుని బయటికి తీసుకొచ్చాము. వాడు నన్ను అడిగినాడా, చల్లుంది నాకు స్వెటర్ తీసుకురా అని. బయట ఉరుకులాడి భాష రాకపోయినా ఆడిడ తిరిగి ఓ స్వెటర్ తీసుకొని వచ్చినాం. స్వెటర్ తెచ్చిన తర్వాత చేతికి గోర్లు ఉన్నాయి, అవి తీయనీకి వస్తలేవు. గీరుకుంటున్నాడని చేతులకు గ్లౌజులు తీసుకొచ్చాం. ఇవంతా అయిపోయిన తర్వాత వానికి మంచిది బెడ్ తీసుకొచ్చాం. లావు దుప్పట్లు తీసుకొని వచ్చాం. పిల్లోడు నిన్ను నన్ను కానీ లేకపోతే మనల్ని ఎవరినైనా అడిగాడా? ఒకవేళ తల్లిదండ్రులు మీరైనా ఇవే చేస్తారుగా. దేవుడు అదే మాట అంటున్నాడు. ఒరే,
మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన దానికంటే తక్కువ ఇచ్చేంతటోనైపోతున్నా నేను మీ దృష్టిలో అని అడుగుతా అన్నాడు. పాపంలో పుట్టి పాపంలో పెరిగేటువంటి తల్లిదండ్రులే మీకే ఇంత మంచి ఈవులను ఇస్తుండగా నేను ఇయ్యనా మీకు? అంత కొద్ది తక్కువ అయిపోయానా అని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుదాం, వాక్యాన్ని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఆశీర్వాదాలు వద్దన్న ఉరుక్కుంటూ వస్తాయి. నువ్వు వద్దు పో అంటే కూడా నేను వదిలిపెట్టను అంటాయి. అది ఆశీర్వాదానికి కారణం మనము దేవుని వాక్యాన్ని పాటించడం. అంతకు మించి నేను చెప్తా, ఇప్పుడు మైక్ పట్టుకొని కొంచెంసేపు అట్ట తిరిగి ఇట్ట తిరిగి ఇట్టని నాకు దేవుడు చెప్పిన మాట, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడంట అని చెప్తా. ఇంటికి వచ్చిమి, సినిమాలు చూస్తేమి, టీవీలు చూస్తేమి, బయట పనికి మాలిన పనులన్నీ చేస్తేమి. ఆశీర్వాదం నేను చెప్తే వస్తుందా? నా దగ్గర ఉందా ఏమన్నా? అట్లా వాక్యాన్ని బట్టి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకుందాం. అది నిత్యము స్థిరంగా నిలబడేది. అది నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేర్చేది. రైట్? ఇవన్నీ ఇర్మియా గారు ఆయనకు చెప్పాడు. చెప్పగానే వాళ్ళు ఏం చేశారంటే 37వ అధ్యాయం 7వ వచనం. ఇజ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీవిలాగు చెప్పవలెను, మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చివేయుదురు. చాల్మా, దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఉత్తర దిక్కు నుంచి కీడు వస్తుంది అని. వీళ్ళు ఏం చేయాలి అప్పుడు? పాపాన్ని మానకాలనా? పాపాన్ని ఒప్పుకొని మానుకోకుండా వీళ్ళు ఏం చేశారంటే పక్కనున్న ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఆయన సపోర్ట్ తెచ్చుకుంటాం, ఆ కీడు వస్తుంది కదా, కీడు మీద మేము విజయం పొందుతాము అని. దేవుడు చెప్పాడు, నీకు నాకు అప్పుల్ని ఇచ్చాడా లేదా? అనారోగ్య సమస్యల్ని ఇచ్చాడు, మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు నేనేం చేయాలంటే, ప్రభువా నేను ఏడ తప్పిపోయానో నాకు చెప్పు, నేను నా మార్గాన్ని తప్పుకుంటా అని అడిగితే పైనున్న సమస్యలన్నీ కొట్టివేయబడతాయి. అటు కాకుండా నువ్వు వేయకుంటే మళ్ళీ వేరే వానికి అడిగే 10,000 తెచ్చుకుంటా అంటే ఎట్టుంటుంది? అప్పుడు దాన్ని 20,000 చేస్తాడంటే ఏం లేదు, ఇంకా 10,000 అట్టే ఉంటుంది. ఏముంది చెప్పు? కొన్ని సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు అనేటివి మనలో మారు మనసును తీసుకొని రావడానికే. మనం ఏం చేస్తామంటే దేవుడు కొడతావా వేరే వానికి అట్టుకోతా అంటాం మనం. అట్లా వీళ్ళు ఏం చేశారంటే ఫరో దగ్గరికి వెళ్తే అప్పుడు అంటాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్తున్నావా? ఫరో కూడా సగం మధ్యలో ఇంటికి వెళ్ళిపోతాడు అని చెప్తాడు. వాళ్ళు నిజంగానే ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతే వీళ్ళకి ఏం చేయాలనో పాలు పోక 15వ వచనం. అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించిరి. చాల్మా, ఏం చేశారంట? బందీ గృహంలో వేశారు. ఎవరిని? ప్రవక్త కదా ఈ మనిషి. దేవుడు చెప్పినాడు. మనమందరం ఇర్మియాలం అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ వెంటనే దేవుడు నిన్ను గర్భములోనే ఏర్పరచుకున్నాడు అంటే ఆమెను హల్లెలూయా అని చప్పట్లు కొడితిమి. చెంప మీద ఒకటి కొడితే ఓపిక పట్టలేం మనం. కొట్టడం ఎందుకు? ఆడెక్కడనో తిడితే కూడా ఈడ ఓపిక పట్టలేం. మనల్ని డైరెక్ట్గా తిట్టలే, ఇండైరెక్ట్గా తిట్టినా కూడా తట్టుకోలేం మనం. కొట్టేదాకెందుకు? ఇండైరెక్ట్గా తిడితే కూడా తట్టుకోలేం. కొట్టి ఆ బందీ గృహంలో తీసి పెట్టారంట. 38వ అధ్యాయం 2వ వచనం. కొడితే ఈ మనిషి ఏం ప్రకటించినాడు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు చెప్పే మాట వినండి, నన్ను కొట్టినోళ్ళారా, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును. చాల్మా, నువ్వు నన్ను కొట్టిన ఒకటే మాట చెప్తా, ఉత్తర దిక్కు నుంచి కీడొస్తాంది, మొత్తాన్ని తుడిచి పెట్టుకొని పోతారు అని చెప్తే వాళ్ళేమన్నారంటే అప్పుడు చదవండి మా 4వ వచనం. మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పాషూరు కుమారుడైన గెదల్యాయును, షెలమ్య కుమారుడైన యూకాలును, మల్కియా కుమారుడైన
పాశూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని. ఈడే మనిషిరా నాయన, మన దేశంలో పుట్టి మన గురించి ఎప్పుడు నష్టమే కోరుకుంటాడు, ఎప్పుడు నాశనం అవుతుంది. ఇదేనా, దీనికేనారా నువ్వు పుట్టింది, 24 గంటలు నాశనం కోరుకుంటుంటావు నువ్వు అని చెప్పి, క్షేమము కోరువాడు కాడు ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచి ఉన్న యోధులు చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చదవండి మా నెక్స్ట్. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదంటే మరణశిక్ష. ఈడెప్పుడు చూసినా ఈయన చెప్పే మాటలకు మేము చాలా బలహీనమైపోతున్నాం. 24 గంటలు మీకు పక్క దేశం నుంచి శ్రమ వస్తుంది, వాడు చంపుతాడు, ఈడు చంపుతాడు, మీరు పోయే పద్ధతులు కరెక్ట్ కావు, దేవుని విడిచిపెట్టి బతుకుతున్నారు, ఆదివారం వస్తున్నారు కానీ దేవునికి నచ్చినట్టు బతుకుతలేరు. ఈ మాటలన్నీ చెప్తాంటే ఊకే వీని లేపేసినాం అనుకో, యా పొట్టుకుండా చూడన్నా అని చెప్పి ఈ మనిషిని ఏం చేయాలనుకున్నారు, మరణశిక్ష విధించాలనుకున్నారు అని చెప్పి 6వ వచనమ్మా. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండే. ఏం చేశారు, గోతిలో దింపారు. దేవుడేమన్నాడు ఫస్ట్, నేను నిన్ను ఏర్పరచుకున్నా, తల్లి గర్భములోనే నిన్ను ఏర్పరచుకున్నా అన్నప్పుడు వెంటనే మనకి ఎంత బలం వచ్చింటుందో. ఇప్పుడు గోతిలో దింపుతారంటే, చెంపకేసి కొడతారంటే, నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి కాదు, నువ్వు ఒక అబద్ధికునివి అని అంటుంటే ఈ మాటలు తట్టుకొని బ్రతికింటాడా? ఇదంతా ఒక ఎత్తు అయితే 16వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులనైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. చాల్మా, వాళ్ళు కొట్టిరి, గోతిలేసిరి, నన్ను అబద్ధికుని కిందికి లెక్క కట్టిరి. ఇదంతా ఒక లెక్క అయితే నువ్వేమంటావు, పెళ్ళే చేసుకోవద్దు అంటావు. ఇంతకు మునిపే ఈమెకు ఇష్టమైన వ్యక్తి ఉన్నారు అవతల, రేపో మాపో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు ఈయన. పెళ్ళి చేసుకోవాలన్న సందర్భంలో దేవుడు చెప్పా పెళ్ళే చేసుకోవద్దు అనే. దీనికైనా నువ్వు నన్ను ఏర్పరచుకోయింది. ఎంత కంపు వచ్చిందిరా, అందరూ సుఖంగా బతుకుతుంటే లేనిపోని పేరు పెడితే, అబ్బో దేవుడు గొప్పోడని ఉరుకులాడుకుంటే నీ ఎంబడి నేను వస్తే లాస్ట్కి పెళ్లి లేకుండా చేస్తే వాడేమో కొట్టే, వాడేమో గోతులో దించే, లాస్ట్కి అబద్ధికున్నైతే నేను నా బతుకు ఎక్కడికి వచ్చిందయ్యా నా పరిస్థితి నేను నమ్ముకుంటే అని కోపం తట్టుకోలేక 12వ అధ్యాయం పోదాం. ఇర్మియా గ్రంథం 1వ వచనం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుదువు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. చాల్మా, దేవునితోనే గొడవకు దిగినాడు. ఇంకా లాస్ట్కు తట్టుకోలేక వాళ్ళు చూస్తేనేమో మిద్దె కడుతున్నారు, లేకపోతే పొలాలు స్థలాలు అన్నీ సంపాదించుకుంటున్నారు, బాగా బతుకుతున్నారు. నేను పోయి చెప్తేనేమో నన్ను కొట్టిరి, గోతిలో వాడేసిరి. ఏంది బతుకు, లాస్ట్కు తీరా చూస్తేనే నువ్వే నాకు పెళ్ళొద్దు అంటున్నావు. వాళ్ళకు నువ్వు సహాయం చేయకపోతే ఇంత జరగకపోయేది కాదు కదా. నువ్వే వాళ్ళను సహాయం చేసి అంత వృద్ధిలోకి నువ్వే తెచ్చినావు. నీ సహాయం లేకపోతే వాళ్ళు ఇంతగా వృద్ధి గారు కదా అని చెప్పి 15వ అధ్యాయం 10వ వచనం. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు వానిగాను దేశస్థులందరితో కలహించు వానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు, అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా, నేనే వాళ్ళకు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు నన్ను వచ్చుకోట నీకే, నాకేంది ఇదంతా అని ఇర్మియా దేవునితోనే గొడవకు దిగితే అప్పుడు అంటాడు. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడకు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు. 11వ వచనమ్మ. గోతిలోకి దింపిన తర్వాత అతన్ని ఒక వ్యక్తి బయటికి తీస్తాడు. 11వ వచనం.
ఎబెద్మెలకు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా కింద గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకొనున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి, పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల క్రింద పెట్టుకొనమని అతనితో చెప్పెను. ఇర్మియా అలాగు చెయ్యగా వారు ఇర్మియాను త్రాళ్ళతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. చాల్మా గోతిలో వేశారు. గోతిలో వేసిన తర్వాత ఎబెద్మెలెకు అనే వ్యక్తి బట్టలు, చినిగిపోయిన బట్టలు ఒక తాడులాగా కట్టి అతన్ని పైకి తీసుకొని వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత బందీశాలలో ఉంచిరి, అంటే ఒక జైల్లో పెట్టారు. అతనికి రోజుకు ఒక రొట్టె మాత్రమే ఇచ్చేటోళ్ళు, అంతే, ఎక్కువ ఇయ్యరు. అట్లా ఈ దించబడిన గోతిలో కూడా చనిపోయిన జంతువుల మాంసం, కళేబరాలు అవన్నేసి ఒక బురదలాగా తయారు చేసింటారంట. ఆ గుంతలోకి ఇర్మియాను దించారు. ప్రవక్త అనగానే తెల్ల బట్టలు వేసుకొని కద్దరు కరికేసుకొని పైన నిలబడ్డం కాదు, ఇవన్నీ అనుభవించాడు ప్రవక్త. అంటే దెబ్బలు తిన్నాడు, గోతిలో పన్నాడు, తర్వాత అందరితో చీత్తు అనిపించుకున్నాడు. ఇవన్నీ కాదని దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడ్డాడు. పెళ్ళి ఎందుకు చేసుకోవద్దంటే, ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకుంటావు, నువ్వు పిల్లల్ని అంటావు, ఈ పిల్లలు కూడా ఈ ఉత్తర దిక్కు నుంచి వచ్చిన కీడులో చచ్చిపోతారు కదా, కాబట్టి పెళ్ళొద్దన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి కింద ఉన్న పిల్లలకు పెళ్లి చేయడం బంద్ చేసినారు. దాని కొరకు కాదు ఇది. ఆ కాలంలో నువ్వు పెళ్లి చేసుకుంటేవి, పిల్లలు అంటావు, పిల్లల్ని అంటే వచ్చినోడు వచ్చి ఈ పిల్లలు కూడా చచ్చిపోతారు కదా అందులో, అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు, నీకెందుకు ఆ బాధ, కాబట్టి పెళ్ళి వద్దన్నాడు. అంతే తప్ప పెళ్ళి చేసుకోకూడదని కాదు అర్థము. రైట్. ఎబెద్మెలెకు అనే వ్యక్తి వచ్చి సహాయం చేస్తే అప్పుడు దేవుడు ఆ ఎబెద్మెలెకుతో ఒక మాట చెప్తాడు. 15వ వచనం, 39:15. ఇర్మియా బందీ గృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఈ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఎబెద్మెలెకు అనే వ్యక్తి ఇర్మియాకు సహాయం చేశాడు. దేవుని పక్షానున్నటువంటి వ్యక్తికి సహాయం చేస్తే ఆ ఎబెద్మెలెకుతో దేవుడు అంటాడు, ఈ ఉత్తర దిక్కు నుంచి కీడొచ్చి అందరూ నాశనం అవుతారు కదా, ఆ నాశనమయ్యే సమయంలో నిన్ను పక్కకి తీసి పెట్టుకుంటా అంటాడు. నీవు నన్ను నమ్ముకుంటేవి, దేవుణ్ణి నమ్ముకుంటేవి గనుక నీ మీదికి ఆ కీడు రాకుండా కాపాడే బాధ్యత నాది అంటాడు. ఇప్పుడు కూడా దేవుని పనిలో సహాయం చేసే వ్యక్తులకు, దేవుని సువార్త నిమిత్తము ప్రయాసపడే వ్యక్తులకు అప్పటికప్పుడు కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కానీ నిత్యమైన దేవుని కృప మాత్రం తప్పిపోదు. ఆయన దృష్టిలో ఎల్లకాలము మనం ఉంటాము. చదవండి మా 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక, నీవు దేవుణ్ణి నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నిశ్చయంగా నిన్ను నేను తప్పిస్తాను. నీవు ఖడ్గము చేత పడవు, నీవు ఖడ్గానికి పాలవవు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు కూడా ఒకటి, దేవుణ్ణి వదిలిపెట్టి బ్రతుకుతా అన్నావు. రెండోది, ఆజ్ఞలను వదిలిపెట్టి బ్రతుకుతా అన్నావు. మూడోది, దేవునికి మనం పాపంలో బ్రతుకుతూ కూడా నేను పాపం చేయలేదని అని చెప్పుకుంటున్నావు కదా. మందిరానికి వస్తూ పాపాన్ని మానుకోకుండా బ్రతుకుతున్నావు కదా. వీటన్నిటిని మానుకొని గనుక నీవు దేవుని స్వార్థ నిమిత్తము పని చేస్తే నీ ప్రాణాన్ని, మన ప్రాణాన్ని దేవుడు ఎక్కడికి పోకుండా కాపాడతాడు.
ఈ భూమి మీద ఎంతమంది శాపనార్థాలు పెట్టని, ఎంతమంది ఏమైనా చేయని, ఏదైనా చేయని, నీ ప్రాణానికి దేవుని యొద్ద డోకా ఉండదు కదా. 39వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజైన అమ్మా సిద్కియా ఏలుబడి యందు అమ్మా 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. చాల్మా, అర్థమైందా? ఇది 39వ అధ్యాయం 1వ వచనం ఏంటంటే, ఇర్మియా ప్రకటించాడు ఏమని? ఉత్తర దిక్కు నుండి కీడు వస్తుందని 1వ అధ్యాయంలో ప్రకటించిన ఉత్తర దిక్కు కీడు 39వ అధ్యాయంలో నెరవేరింది. ఉత్తర దిక్కు నుంచి కీడు వస్తుందని ఏ మాట అయితే చెప్పబడిందో ఆ మాట ఈ 39వ అధ్యాయంలో నెరవేరబడింది. ఉత్తర దిక్కు నుంచి నిజంగానే కీడొచ్చింది, కిందున్న ప్రజలందరినీ చంపారు, ప్రాకారాలన్నీ పడగొట్టారు. పడగొట్టిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు? నెబుకద్నెజరు. 10వ వచనం చదువుదాం. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను, ఆయన అసిస్టెంట్ నెబూజరదాను, లేమిగల దరిద్రులను యూదా దేశములో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను. నెక్స్ట్ మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను, నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నెబుకద్నెజర్ యొక్క అసిస్టెంట్ నెబూజరదాన్ వచ్చి ఈ దేశం మొత్తాన్ని ముట్టడి వేస్తే, అందరినీ పట్టుకొని చెరకు తీసుకెళ్తే, బబులోన్లో ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఇర్మియాతో చెప్తాడు, ఇర్మియా, వీళ్ళందరికీ పట్టిన గతి నీకు పట్టదు, చింత చేయొద్దు అని చెప్పి 4వ అధ్యాయము 4వ వచనం, 40వ అధ్యాయము 4వ వచనం, ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. ఆలకించుము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రంగా కాపాడేదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ నెబూజరదాన్ అనే వ్యక్తి ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా గారు, మీరు ఒకవేళ మాతో పాటు మీరు బబులోనుకు వస్తారా? రండి, అయ్యగారి పక్కన చైరేసి పెడతా, నీకు సింహాసనం వేసి ఉంచుతా. వద్దు, నాకు అక్కడికి రావడానికి ఇష్టం లేదంటారా? యెరూషలేంలో ఉంటారా? యెరూషలేంలోనే ఉండండి. నేను ఇక్కడ ఒక వ్యక్తికి చెప్పి నీకు కావాల్సినటువంటి బాగోగులన్నీ నేను చూస్తా. లేదు, ఇక్కడ కూడా ఉండనంటావా? నీ ఇష్టము. బబులోను దేశము కింద ఏ సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యం కింద ఏ మనుషులు ఉన్నారో వాళ్ళల్లో ఎక్కడన్నా బతుకు, నీ బ్రతుకు రాజబతుకే అంటాడు. ఇంతవరకు వీళ్ళు కొట్టిరి, తిట్టిరి, గోతిలేసిరి, పెళ్లి చేసుకోవద్దని చెప్పిరి. ఇవన్నీ చేసి బాధపడిన తర్వాత వాళ్ళందరూ ఒక్కసారిగా పీకలు తెగికోయబడి రక్తం గారుతూ అక్కడ పడింటే, కొంతమంది యవ్వనస్తులను చేతులకు సంకెళ్ళేసి గుంజుకొని పోతుంటే, అప్పుడు ఇతని సంకెళ్ళు విప్పి జీవం కలిగిన దేవుడు ఇతనికి ఒక సింహాసనాన్ని వేసి పెట్టాడు. అది ప్రవక్త అంటే. ప్రవక్త అని అన్నప్పుడు దాన్ని గొప్పగా చెప్పుకోవడానికి కాదు, దానికి తగినట్టు బ్రతకడానికి. ఇర్మియా అలా బ్రతికాడు. అదే సమయంలో ఇర్మియా గోతిలో పడితే ఎబెద్మెలెకు అనే వ్యక్తి అతనికి సహాయం చేస్తాడు. సహాయం చేసినందుకు జీవం కలిగిన దేవుడు ఈ ఎబెద్మెలెకు యొక్క ప్రాణాన్ని కూడా కాపాడతాడు. అట్లా నిజంగానే ఆ కాలంలో ఉత్తర దిక్కున కీడొచ్చినట్టు ఈ కాలంలో కూడా నీ ప్రాణం నా ప్రాణం పోయే రోజులు ఉన్నాయి, లేదంటే దేవుడు వచ్చే రోజులు ఉన్నాయి. ఈ కాలంలోపు ఒకటి, పాపాన్ని వదిలిపెట్టి బ్రతుకుదాము. రెండవది, దేవుని పరిచర్యకు సహాయం చేద్దాం.
అంతకు మించి ఈ భూమి మీద ఇంకోటి మనకు అప్పగింపబడలేదు. అవునండి, నాకు కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఉన్నాయి, నా జీవితంలో కూడా ఉన్నాయి కదా, ఇవి తీరాలి అంటే నన్నేం చేయమంటారంటే వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. జీవం కలిగిన దేవుడు అద్భుతాలు చేస్తాడు. అంతే తప్ప పైనున్నోనికి ఎవరికి కూడా హక్కులు లేవు, ఎవరు ఇచ్చే పొజిషన్లో లేరు. ఉదాహరణకు నేను ఇస్తా, ఓ 10,000 ఇస్తా, 10,000 ఇచ్చిన తర్వాత రేపు పొద్దున చూడు నేను 10,000 ఇస్తే నేడు బతుకుతున్నాడని చెప్తా. కానీ జీవం కలిగిన దేవుడు అట్లా అనడు. ఎందుకంటే ఆయనకు మనం పిల్లలం. ఆయనకు భూమి మీద ఉన్న మనుషులకు తేడా అని చెప్తా అన్న. అద్భుతాలు ఎట్లా చేస్తాడంటే 16 సంవత్సరాలప్పుడు ఓ చిన్న పిల్లోని దేవుని సేవకు ప్రతిష్ఠించినారు. అప్పుడు దైవజనుడు బాగున్నాడు, ప్రతిష్ఠించినప్పుడు దైవజనుడు బాగా ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళకు దేవుని సేవ 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 అని నూరిపోశాడు. నూరిపోసిన తర్వాత 21 సంవత్సరాలకు చిన్న ఊరు పక్కనే ఓ ఊరిలో ఆ అబ్బాయికి సేవనిచ్చినాడు. 21 సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. ఈ అబ్బాయి దేవునిలో దేవుని సువార్త నిమిత్తం పనిచేస్తా అంటే దైవజనుడు అప్పటికే డైవర్ట్ అయిపోయినాడు, మారిపోయి ఈ మనిషి ఏం చేసినాడు, డబ్బు సంపాదన, స్థల సంపాదన, నా పిల్లలు, ఈ ఆలోచనతో బ్రతుకుతూ ఉన్నాడు. అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. 15 మంది ఉంటే 15 మంది పోయినారు, ఒక్కడు మిగిలినాడు. ఈ పిల్లోని కూడా ఎల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈడు వెళ్ళిపోయినాడు అనుకో సామ్రాజ్యం మొత్తం నాదే. ఇంకా ఈ ఎల్లగొట్టే పనిలో అబ్బాయికి ఏ ప్రాంతం అయితే అప్పగించారో ఆ ప్రాంతంలో ఫ్యాన్సు లేకపోతే స్పీకర్సు ఇవన్నీ ఉన్నాయి. అబ్బాయి దగ్గరికి వెళ్ళి మొత్తం పెరుక్కొని వచ్చుకున్నాడంట. ఏమయ్యా మొత్తం పెరకపోతున్నావు అంటే, నేను మొన్న బల్ల నీకు వచ్చినప్పుడు నువ్వు నాకు సరిగా మర్యాద ఇవ్వలేదు అంటాడంట. బల్లిచ్చేటప్పుడు నీకెందుకు మర్యాద ఇవ్వాలా, బల్లిచ్చిపోతే అయిపోయా. కానీ సొడ్డు రైట్ మొత్తం అంతా పెరకపోయినాడు. ఫోన్ చేస్తే ఏం తమ్ముడా అంటే, ఇది అన్న పరిస్థితి, ఏమేం కావాలో నువ్వు మొత్తం రాసి రేపు పొద్దునికి దిగుతాయి నీ దగ్గరికి అంటే, నాకెందుకన్నా ప్రార్థన చేసుకుంటా, జీవం కలిగిన దేవుడు ఇస్తే వాడుకుంటా, లేదనుకో నా నోటితోనే చెప్తాను నేను అని అనుకున్నాడు. ఆ పిల్లోని దగ్గరికి ఖమ్మం నుంచి చుట్టుపక్కల పోతా ఉంటే హాస్పిటల్లో స్ట్రోకు వస్తే స్టంట్ వేయాలి అని చెప్పారు. వయసు 20 ఏళ్ళు ఉంటాయి, 21 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లోని దగ్గరికి వస్తే ఆ పిల్లోడంట వచ్చిన ఆమె పరిస్థితిని చూసి ఆమెలో వాళ్ళమ్మ గుర్తొచ్చి, దూరం ఉంటుంది వాళ్ళమ్మ దగ్గరికి కూడా ఈ అబ్బాయిని పంపరు. మొన్న గృహకూడిక ఇంట్లో జరిగితే కూడా నేను చెప్తే పోలేకపోతే లేదన్నాడంట. ఇంట్లో గృహకూడిక పెట్టుకుంటే కూడా ఈ అబ్బాయి పోకపోలే. అట్లా వాళ్ళమ్మ గుర్తొచ్చి ఆమె మీద భారం కలిగి ఏడ్చి ప్రార్థన చేసినాడంట, ప్రభువా ఈమెకు స్వస్థత దయచేయని. ఇక్కడి నుంచి ఖమ్మం హాస్పిటల్ పోయినారు. హాస్పిటల్ పోయేలోపు అక్కడ అన్ని స్కానింగ్లు తీసి ట్యాబ్లెట్లు 3,000 రూపాయలు ట్యాబ్లెట్లు రాసి ఇచ్చి నీకేం కాదు అని పంపించినారంట. స్టంట్ బల్ లేదు, ఆపరేషన్ లేదు, ఏమీ లేదు. కానీ జీవం కలిగిన దేవుడు అద్భుత కార్యం చేసినాడు. గొప్పలు కాదండి, మనము కూడా అలా బ్రతకగలం. ఆ కంటెంట్ కెపాసిటీ దేవుడు మనకిచ్చినాడు. మనం అలా బ్రతకలేకపోతున్నాం. ఎన్నో అద్భుతాలు మన ద్వారా కూడా దేవుడు జరిగించిన రోజులు ఉన్నాయి. మనం అడిగినప్పుడల్లా ప్రభువా ఇది సహాయం చేయంటే చేసిన రోజులు లేవా? కానీ మనమే దేవునిలో కొద్దిగా తగ్గిపోయాము అంటున్నా. ఈ తగ్గిపోవడం వలన ఇలాంటి అద్భుతాలు జరగాలని ఆశ ఉన్నా మనమే మన చేతి ఎందుకు జరుగుతాయిరా నాయన అని అనుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాం. 20 ఏళ్ళ పిల్లోడు, ఆ పిల్లోడు ప్రార్థన చేయడం ఏంది, స్టంట్ ఆపరేషన్, బాగా బతికింది ఇప్పుడు, ఆమె మంచిగా ఉంది. దైవజనుని సపోర్ట్ లేదు, ఉన్నవన్నీ వెరకపోయినాడు. ఉత్త నోరు తప్ప అతనికి ఏం లేదు, పెండి లేదు, పెటాకు లేదు, తల్లిదండ్రులు ఎక్కడో. ఒక్కడు దేవుని కొరకు నిలబడినాడు. ఆ ఒక్కనికి దేవుడు తోడై ఉన్నాడు. అలా నీకు నాకు దేవుడు తోడున్నాడు. ఓ వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, అవన్నీ ఎందుకు? నీతో నీ వాక్యం లేదా అని నేను అడుగుతాన్నా. మనతో మన వాక్యం ఉంది కదా. మన దగ్గర కూడా యవ్వనస్తులం చాలామంది ఉన్నాం. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి బ్రతుకుదాం. మనతో కూడా వద్దులే స్టంట్ల దాకెందుకు, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో మారుమనసు పొందే చాలు కాదు, అంత దాకెందుకు. ఒక వ్యక్తి పాపం నుంచి విడవబడి దేవునిలోకి వస్తే చాలు కదా.
ఇలాంటి ఆలోచనలు మానేసి, దేవుని పైన ఆలోచనలు మానేసి, సెల్ ఫోన్ దొరికితే చాలు వెంటనే గేమ్ ఇన్స్టాల్ చేయడం, కొట్టరా వచ్చారు ఇదే సరిపాయా. ఎప్పుడు మనం దేవుని గురించి ఆలోచించేది? కాబట్టి కాలం అలా ఉంది. ఆ కాలంతో పాటు మనం వెళ్ళకూడదు. మనకు కూడా ఇర్మియాకు ఆ కాలంలో తోడైన దేవుడు ఎంత తోడున్నాడో ఇప్పటికీ అంతే తోడున్నాడు. మనమే దేవునిలో తగ్గిపోయాము అంటున్నా. మీరని కాదు, నేను కూడా ఆ అబ్బాయి గురించి చెప్పినప్పుడు నిజంగా కదా ప్రభువా, 21 ఏళ్ళ పిల్లోనికి అంత విశ్వాసం ఉంటే నాకు ఇన్నేళ్ళు వచ్చినాయి, రేపో మాపో పోతానేమో అనుకుంటే, అలాంటి నాకు ఇంకెంత ఉండాలి? కాబట్టి నేనేమంటున్నానంటే మనము అలాంటి గొప్ప స్థితిలోకి రావాలి.